వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవని. కథలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ అలాగే షేర్ చేసి అలాగే నా వీడియోస్కి లైక్ చేయండి. తప్పకుండా షేర్ చేయండి. ఇంకా ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ మై ఛానల్. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. డెవిల్స్ ఆఫ్ రొమాన్స్ పార్ట్ 19. తర్వాత అందరికీ బాయ్ చెప్పి కారెక్కగా జనని నేహ ఇంతకీ రామ్ గారు ఎక్కడికి వెళ్ళారు, కనిపించట్లేదు అని అడిగింది నేహాతో నవ్వుతూ. రామన్నయ్యను జయన్నయ్యను అంకుల్ గెస్ట్ హౌస్ నుంచి కాలేజ్కి వెళ్ళిపోమన్నారు కదా, అందుకే వాళ్ళు అక్కడికి షిఫ్ట్ అయిపోయారు. నిన్న నైటే అన్నయ్య తన లగేజ్ తీసుకొని వెళ్ళాడు. వాళ్ళు అలాగే కాలేజ్కి వస్తారంట వదినా అని అంది నేహ చిరునవ్వుతో. ఆ తర్వాత గౌతమ్ గారు కూడా కార్ డ్రైవింగ్ చేస్తూ ఇద్దరు కాలేజ్ గురించి మాట్లాడుకుంటూ అలా కాలేజ్ దాకా వచ్చేశారు. జనని అంకుల్ కాలేజ్ ఎక్కడా అని అడిగింది. అదిగో అమ్మ, అక్కడ కనిపిస్తున్న ఆ పెద్ద గోడుంది కదా, అక్కడే ఎంట్రన్స్ కూడా అని చెప్పాడు ఆయన. దాంతో జనని అంకుల్ ఇక్కడే ఆపండి అని అంది. దాంతో ఆయనకు ఏమీ అర్థం కాక ఎందుకు అంటూ వెనక్కి తిరిగి చూశాడు. నేహ కూడా ఎందుకు వదినా అని అంది. అది మనం ఈ కార్తో లోపలికి వెళ్తే చూసేవాళ్ళు ఏదో మనం డబ్బు చూపించాలనుకున్నట్టు ఉంటుంది. అదేదో మనం నార్మల్గా వస్తే చాలామంది ఫ్రెండ్స్ అవుతారు. ఎప్పుడు కూడా మన డబ్బును చూసి మన దాకా రాకూడదు నేహ. మన ఫ్రెండ్స్, అందుకనే మనం నార్మల్గానే కాలేజీకి వెళ్దాము అని అంటున్నాను అని చెప్పింది జనని. అని అనగానే గౌతమ్ గారు కూడా జననిని మెచ్చుకోలుగా చూసి శభాష్ తల్లి, ఈ ఇంటికి తగ్గ కోడలు అని మనసులో అనుకున్నారు. సరే తల్లి, అయితే కానీ నేను మిమ్మల్ని ఈ ఈవినింగ్ కూడా తీసుకెళ్ళడానికి ఇక్కడే వచ్చి కారు ఆపుతాను. లేదా నేహ నీ దగ్గర మొబైల్ ఉంది కదా, నాకు కాల్ చేసి లోపలికైనా వస్తాను అని చెప్పి వాళ్ళను ఇక్కడే డ్రాప్ చేసి వెళ్ళిపోయారు ఆయన. ఇక జనని నేహ ఇద్దరు కాలేజ్ వైపు వెళ్ళగా నేహ మధ్యలో వదినా నీ డ్రెస్ చాలా బాగుంది, చూడడానికి చాలా ముద్దుగా ఉన్నావు అని అంది. కొంచెం ఎక్కువైనట్టు లేదు అని అంటూ నవ్వుతూ మాట్లాడుతూ లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్తున్నప్పుడే వదినా ఇంతకీ ర్యాగింగ్ ఉంటుందంటావా కాలేజీలో అని అడిగింది. జనని నవ్వుతూ అయితే ర్యాగింగే కదా, చేసేద్దాం పదా అని అంటూ ఐవింగ్ చేసింది. నేహ కూడా అయినా మనకి భయం లేదు, ఇక్కడ మనల్ని కాపాడుకోవడానికి ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు కదా అని అంది నేహ. అంత సీన్ లేదు పాప, మనం ఎవరో వాళ్ళు ఎవరో, జస్ట్ ఇక్కడ వాళ్ళు మన సీనియర్స్ అంతే. కావాలంటే చెల్లెలు అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళు, అంతే తప్ప దీనిలో నన్ను ఇన్వాల్వ్ చెయ్యకు. నేను నా ఓన్గా ఉండాలి అనుకుంటున్నాను. మీ అన్నయ్య కూడా ఇదే ఇష్టం నా నుంచి అని అంది జనని. తర్వాత లోపలికి వెళ్ళగా స్టార్టింగ్లో పెద్ద ఎంట్రన్స్, పెద్ద కాలేజ్. స్టార్టింగ్లో గేట్ దగ్గర ముగ్గురు వాచ్మ్యాన్లు, ఇద్దరు ఒక పక్క ఒకరు ఒక పక్క ఉన్నారు. అలా చూస్తూ లోపలికి వెళ్ళగానే కాలేజ్ ఉంది. చాలా మెట్లు, అక్కడక్కడ బెంచెస్ వేసి ఉన్నాయి. కాలేజీకి వెళ్ళాలంటే 5 నిమిషాలు నడిచేంత దూరం. ఇక చుట్టూ చూస్తూ వెళుతుండగా అక్కడున్న స్టూడెంట్స్ అందరూ జనని ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. జస్ట్ క్లిప్ పెట్టి వదిలేయటం వల్ల ఎగురుతున్న తన కూరులు, తన పెదాలకు లైట్గా వేసిన లిప్స్టిక్, ఆ లాంగ్ డ్రెస్లో కూడా తను చాలా క్యూట్గా ఉంది. ఎవరైనా చూస్తే ఇట్టే పడిపోయేలా అక్కడున్న అబ్బాయిల చూపులన్నీ జనని పైకి మళ్ళేశాయి. అక్కడే ఒక బెంచ్ పై కూర్చొని ఉన్న అబ్బాయి లేచి వాళ్ళ గ్యాంగ్ వాళ్ళ దగ్గరికి కొంచెం దూరంలో ముందర ఉండడంతో ఆ అబ్బాయి పరిగెత్తుకుంటూ వెళ్ళి, రే మామ, మన కాలేజీలోకి కొత్త అమ్మాయి వచ్చింది, జూనియర్ అనుకుంటా, చూడటానికి చాలా అందంగా ఉందిరా. అసలు ఎంత అందంగా ఉందంటే
వర్ణించడానికి మాటలు లేవు అంటూ పొగుడుతుంటే అప్పుడే ఎవరో ఒకతను అతని తలపై కొట్టి ఎప్పుడు ఇదే ధ్యాసేనా అని అరిచాడు. దానికి వాళ్ళు ఆ అబ్బాయి విసుగ్గా, రే రామ్, మనం నువ్వు చెయ్యవు ఎలాగో, మమ్మల్నైనా చెయ్యనివ్వు, అసలు ఎంత అందంగా ఉందో తెలుసా, ఒక్కసారి చూస్తే నువ్వే కళ్ళు తిప్పుకోలేవు అని అంటూ చూడు కావాలంటే ఆ అమ్మాయి నడుస్తుంటే అని అంటూ వాళ్ళ బ్యాచ్కి మరియు వాళ్ళ బ్యాచ్ లీడర్ అయిన రామ్కి చూపించాడు. రామ్ అటువైపు చూడగా దేవకన్యలా నడుచుకుంటూ వస్తున్న తన వదినమ్మను చూసి ఈ వెధవలు తనకు లైన్ వేస్తున్నారా, ఇంతకీ మా రావణాసురుడు ఎక్కడున్నాడు, ఒరే అన్న, పుట్టడం అయితే ఒక్క నిమిషం ముందే పుట్టావు, కానీ ఇక్కడ నీ పెళ్ళానికి వీళ్ళంతా సైట్ కొడుతున్నారు, ఇప్పుడు కూడా లేట్ చేయకుండా ముందే రారా నాయనా అని అనుకుంటూ తన మనసులో తన వదిన్ను ఆశ్చర్యంగా చూస్తూ, అయినా జనని ఇంత అందంగా ఉంది అని ఒక్క క్షణం రామ్ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు. అబ్బాయిలంతా జనని వైపు అలా చూడటంతో, ముఖ్యంగా రామ్ కూడా చూడడంతో అక్కడున్న అమ్మాయిలకు వాళ్ళకు కొంచెం జలసీ వచ్చి జనని వైపు కోపంగా చూస్తూ ఉన్నారు. జనని వాళ్ళను దాటుకొని వెళ్ళిపోతుంటే తను వెళ్ళిపోయేలోపే హే అంటూ పిలిచారు అక్కడున్న అమ్మాయిలు. జనని మొదట పలకలేదు. హే అమ్మాయి, నిన్నే పిలిచేది వినిపించట్లేదా అని అందులో ఉన్న ఒక అమ్మాయి మళ్ళీ గట్టిగా పిలిచేసరికి, పోనీలే మొదటి రోజు కదా, కొంచెం పొగరుగా పిలిచిన సర్దుకొని పలికింది. సైలెంట్గా వచ్చి వాళ్ళ ముందు నిలబడింది. ఆ అమ్మాయి పక్కనే కొంచెం దూరంలో రామ్ కూడా కూర్చొని ఉండడం చూసి ఏమీ మాట్లాడకుండా మళ్ళీ ఆ అమ్మాయి వైపు చూసి, చెప్పండి అని అంది. ఏంటి సీనియర్ అని అడిగింది. ఆ అమ్మాయి ఏంటి జూనియరా అని అడిగింది కోపంగా. జనని అవును అన్నట్టు తల ఊపగా ఆ అమ్మాయి ఏంటి ఈ నోరు తెరిచి చెప్పలేవా అని అంది. దానికి జనని, హో మీరు సీనియర్సా, సారీ మేడం, నా పేరు జనని, ఈరోజే జాయిన్ అవ్వడానికి వచ్చాను అని అంది. పర్లేదు బాగానే మాట్లాడుతున్నావే, అదేదో ఇందాకే మాట్లాడుండొచ్చు కదా, పొగరా అని అంది ఆ అమ్మాయి. జననికి కాలింది. అయ్యో మేడం, మీకున్న దాంతో పోలిస్తే మాకెంత, అసలే సీనియర్స్ కదా అని చురకంటించింది జనని. అక్కడున్న వాళ్ళంతా పక్కున నవ్వేశారు, రామ్తో సహా. ఏమీ అనకున్నా కానీ సార్కి ఉన్న పొగరులో మేడంకి కూడా హాఫ్ ఉన్నట్టుంది, ఎంత ధీటుగా సమాధానం చెప్తుందో అని పొగుడుకున్నాడు తన వదిన్ని రామ్. ఇన్వాల్వ్ కావాలి అని అనుకోలేదు రామ్, ఎందుకంటే జై ముందే స్ట్రిక్ట్గా చెప్పాడు తన ప్రాబ్లంని తను సాల్వ్ చేసుకోగలదు, జనని చాలా తెలివైనది అని ముందే చెప్పాడు. సాధ్యమైనంత వరకు దూరంగానే ఉండమని, ఏదైనా పెద్ద సమస్య అయితే తప్ప అప్పుడు మనం హెల్ప్ చేయాలి అని ముందే చెప్పాడు. దాంతో ఏమీ అనలేకపోయాడు రామ్. ఇదండి ఇవాల్టి ఎపిసోడ్. మీకు స్టోరీ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్ బాయ్.